జీవన యోగశాల ఆరోగ్య టెస్ట్ వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు మినీ టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవన యోగశాల టెస్ట్ చైర్మన్ వెంకట ప్రసన్న గారు, ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆబీద సుల్తానా, చీఫ్ గెస్ట్ మహేష్ స్వామి, డాక్టర్ లలితా సిద్దిషా, డాక్టర్ జేకే స్వప్న తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏదో ఒక దాని ద్వారా డబ్బు అనేది సంపాదించుకుంటే మీకు ఆర్టే ఉండాలని లేదు. విచ్ ఎవర్ టాలెంట్ యూ హ్యావ్ కెన్ హ్యావ్. థ్యాంక్ యూ అండి. సార్ గారు చెప్పినట్టు ఆయన ఒక వేదికని చేసుకుంటారు అన్నమాట అవార్డ్స్ ఇవ్వడానికి. ఆల్రెడీ జీవన యోగశాల అనే దానిపైన యోగా కార్యక్రమం, యోగా నేర్పించడం వల్ల స్వప్న మేడం గారు కానీ, ప్రసన్న కుమార్ కానీ, సార్ కానీ ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయడానికి వాళ్ళ పాత్ర చాలా అద్భుతంగా పోషిస్తున్నారు. అంతేకాకుండా ఒక విధం ఇలాంటి ఉగాది పురస్కారాలు అయితేనేమి, టీచర్స్ డే పురస్కారాలు అయితేనేమి, ఉమెన్స్ డే పురస్కారాలు అయితేనేమి, అలా పురస్కారాలు ఇవ్వడం వల్ల వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారని నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే అవార్డ్స్ ఇస్తే సమాజ సేవ ఎలా అవుతుందని చాలా మందికి అనుకోవచ్చు. ఇప్పుడు వినుంటారు, ఇప్పుడు పంతులు గారు మాట్లాడడం కానీ, బాలు గారు మాట్లాడడం కానీ, ఇంకొక యోగా మాస్టర్ నేను వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటుంటే వీళ్ళందరూ అవార్డు గ్రహీతలు. మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి సమయం లేదు కాబట్టి మాట్లాడకపోయిండొచ్చు. సో ఈ ఉన్న అవార్డు గ్రహీతల్లో ఒక 3 మాటలు మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళ భావాలు. బాలు గారు ఏం చెప్పారు, మేడం చెప్పినట్టు మంచిగా అడిక్షన్ చేయడానికి తన వంతు కృషి సమాజానికి ఏ విధంగా చేస్తున్నారు. మన పంతులు గారు మంచి మాటలు చెప్పారు, తన వంతు ఈ సమాజానికి ఏం చేస్తున్నారు. సో ఇంతమందిలో ప్రసన్న కుమార్ గారు వీళ్ళని మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? సో వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళ 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 రంగాల్లో ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వాళ్లకు సాయశక్తులా కృషి చేసి ఈ సమాజానికి ఒక విధమైన మంచి సమాజం నిర్మించడంలో వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి మంచి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న పురస్కారాలు ఇవ్వడం వల్ల అలాంటి ఉగాదిని మనము ఈ కొత్త తెలుగు సంవత్సరాదిలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంతృప్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి చక్కటి నృత్యాన్ని ప్రదర్శించినటువంటి శ్రీ ప్రణవ నృత్యాలయం విద్యార్థులని వరుసగా వేదిక మీదకి వచ్చి జ్ఞాపికలను అందజేయవలసిందిగా అతిథులను కోరుతున్నాం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు పురమందిరంలో శ్రీ జీవన యోగశాల ఆరోగ్య ట్రస్టు శ్రీ పివి ప్రసన్న కుమార్ గారు చైర్మన్ గారు, వారి టీం ఇవాళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సేవ చేస్తున్నటువంటి ప్రతిభావంతులకు ఉగాది ప్రతిభా పురస్కారాలని అందించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ ప్రతిభా పురస్కారాల ద్వారా సమాజానికి చైతన్యవంతమైనటువంటి సేవను అందించాలనేటువంటి సంకల్పంతో ప్రసన్న కుమార్ గారు, వారి టీం చేస్తున్న ఈ యొక్క విశేషమైనటువంటి సేవ, దాన్ని అందుకున్నటువంటి ఆ సన్మాన గ్రహీతలందరూ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, వాటిల్లో సేవలను కొనసాగించాలని, అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు చేస్తున్న సేవలు వారిని ఇంకా అనేక మంది ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇంకా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ లలిత భరద్వాజ దత్తపీఠాధిపతి రామాయణ మహేశ్వరి. జీవన యోగశాల వాళ్ళ ఆధ్వర్యంలో, ప్రసన్న కుమార్ గారి వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఉన్న మంచి వ్యక్తులకి వాళ్ళ ప్రతిభను
పురస్కారాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ప్రసన్న కుమార్ గారికి ఇది ఫస్ట్ టైం కాదు. ఉమెన్స్ డే కానీ టీచర్స్ డే కానీ ఇట్లా ఒక డేని ఉద్దేశించి ఆయన వేదికను పెట్టి ఎంతోమంది సమాజ సేవ చేసే వాళ్ళకి, సమాజాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఆయన గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఇంకా ఈ సమాజాన్ని మంచి మార్గంలో తీసుకొని వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డుల ద్వారా ఆయన ఒక విధంగా సమాజ సేవ చేస్తున్నట్లే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ జీవన యోగశాల వాళ్ళు ఇలాగే చేయాలని, మంచి సమాజ నిర్మాణానికి మనందరం పాల్పడాలని, ఈ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ వాళ్ళ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని, మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ పండుగండి మొదటి పండుగ. సో ప్రతి ఉగాది ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే 3 వారాల చెట్లు ఏవైతే ఉన్నాయో చికిత్సడం స్టార్ట్ ఎప్పుడు హార్ట్ లైన్ కానీ మీరు చూస్తే ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉండాలి. సో మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ. ఎప్పుడు అప్గా ఉండలేము, ఎప్పుడు డౌన్గా ఉండలేము. సో జీవితం అనేది మళ్ళీ చెప్పిస్తుంది, వసంతం అనేది వస్తుంది. సో మనం దేనికి కూడా కుడిపోయి ఉండకూడదు, పల్లెడమే మన డ్యూటీ, మన ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. సో అందరూ కూడా మీ జీవితాల్లో జరిగిన అపజయాలున్నా, ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు, ముందుకు వెళ్తుందండి. అందరికీ విజయం అందరూ విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.